డిప్రెషన్ మానసికంగా, శారీరకంగా బాగున్నా గూడా, మానసికంగా చాలా బాధ బాధతో డిప్రెషన్‌లో ఉంటారు. ఇది చాలా రోజుల వరకు ఉంటుంది. మానసికంగా ఎందుకుంటారు అనేది జ్యోతిష శాస్త్రంలో చూడాలంటే, ముఖ్యంగా గ్రహాల్లో మానసికంగా బాధ ఎక్కువ అనుభవిస్తున్నారంటే, దానికి కారకత్వం చంద్రుడు. మానసిక సమస్యలు ఎంత ధనము, డబ్బు ఉన్నా కూడా మానసికంగా బాధపడుతుంటే, ముఖ్యంగా కారక గ్రహం చంద్రుడు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు ఉంటాయి. చంద్రుడి వల్ల సంతోషం, మానసికంగా బాధను అనుభవించడం, ఎమోషన్స్ ఇవన్నీ చంద్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇలాంటివి ముఖ్యంగా పౌర్ణమి ముందు, అమావాస్య, పౌర్ణమి ముందు చంద్రుడి కారకత్వం కలిగినటువంటి మనస్తత్వాలు చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అమావాస్య అప్పుడు ఎక్కువగా మానసిక సమస్యలు పెరగడం, పౌర్ణమి రోజు ఇంకొక విధంగా ఉండడం, ఇలాంటివన్నీ అమావాస్య పౌర్ణమి నాడు జరుగుతుంది. ఆ చంద్రుడు, మనస్కారకుడైన చంద్రుడు ఏ గ్రహాలతో కలిస్తే ఇలాంటివి పరిణామాలు ఎదురవుతాయి. మీ మానసికమైనటువంటి బాధలు పెరగడం, మానసిక సమస్యలు రావడం అంటే చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఇలాంటివి ప్రారంభమవుతాయంటే, రాహువు, కేతువు, ముఖ్యంగా శని. రాహు, కేతు, శని వీటి వల్ల చంద్రుడు చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. శనితో ముఖ్యంగా శని దృష్టి, శని కలయిక వల్ల చీకటి అనేది ఏర్పడుతుంది. రాహువు, చంద్రుడు దగ్గర డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి మానసికమైనటువంటివి, మానసిక సమస్యలను తీసుకొచ్చి పెడతాడు. ఎలాగంటే దగ్గర డిగ్రీల్లో చంద్రుడు 14 డిగ్రీల్లో, రాహువు 19 డిగ్రీల్లో, ఈ విధంగా కంజక్షన్ ఉంటే విపరీతమైన డిప్రెషన్కి, మానసికమైనటువంటి ఎమోషన్ అనేటువంటివి ఎక్కువగా ఏర్పడతాయి. ఇంకా శని దృష్టి వల్ల కూడా ఇలాంటివి సంభవిస్తుంటాయి. శని అష్టమంలో ఉండి తృతీయ దృష్టితోని దశమంలో ఉన్న చంద్రుని చూసినప్పుడు కూడా ఈ మానసికమైనటువంటి ఎమోషన్, డిప్రెషన్స్ అనేటివి ఎక్కువగా అవుతాయి. అష్టమంలో శని, దశమంలో చంద్రుడు ఉన్నప్పుడు శని తృతీయ దృష్టితోని చంద్రుని చూడడం వలన మానసికమైనటువంటి ఈ సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. శని చంద్రుణ్ణి సప్తమ దృష్టితో అయినా, తృతీయ దృష్టితో అయినా, అష్టమ దృష్టితో చూసినా కూడా ఈ చంద్రుడిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దానివల్ల జాతకులకు విపరీతమైనటువంటి మనస్తాపం, మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఇక ఈ మానసిక సమస్యలు బాగా పెరగడానికి చంద్రుడు ఏ గ్రహంతో కలిశాడో, ఏ గ్రహ దృష్టి ఉందో, రాహుతో ఉంటే రాహు దశ అంతర్దశల్లో, కేతు ఉంటే కేతువు దశ అంతర్దశల్లో, లేదా శని తృతీయ, సప్తమ, అష్టమ దృష్టిలతో చూసిన శని దశ అంతర్దశల్లో, లేదా శని చంద్రుడు దశ అంతర్దశల్లో ఈ డిప్రెషన్, ఎమోషన్స్, మానసిక సమస్యలు ఎక్కువగా అవుతుంటాయి. రాహుకేతువుల వల్ల చంద్రునికి కంజక్షన్, చంద్ర కలయిక వల్ల వచ్చే మానసిక సమస్యలకు కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇక జ్యోతిష పరంగా పరిహారాలు తప్పకుండా పాటిస్తూ కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే రాహువు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు
చూపిస్తూ ఉంటాడు. కేతువు కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాడు కాబట్టి జ్యోతిషపరమైనటువంటి రెమెడీస్ చేసుకుంటూ కౌన్సిలింగ్ కూడా చాలా ముఖ్యమైన ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇది మానసికమైనటువంటి సమస్యలు కాబట్టి మానసిక తత్వ శాస్త్రజ్ఞులు కలిసి వారితో తప్పకుండా కౌన్సిలింగ్ తీసుకోవాలి. జ్యోతిషపరమైనటువంటి పరిహారాలు పాటించి ఇక శని వల్ల చంద్రుని కలయిక శని దృష్టి వల్ల వచ్చే సమస్యలకు శని రెమెడీ పరిహారం ఏంటంటే శనికి కష్టపడేవారంటే బాగా ఇష్టం. శని మన బాడీని ఇక్కడి నుంచి నడుము నుంచి కింది వరకు ఆ ప్రాంతం బాగా కష్టం చేస్తేనే ఆ పరిహారం వాకింగు, జాగింగు, ట్రెడ్మిల్కు, వాకింగు ఇలా చేయడం వల్ల శని శాంతిస్తాడు. ఎందుకంటే కష్టం చేస్తేనే చేసేవారు బాగా ఇష్టం కాబట్టి ఇలాంటివి చేస్తే ఈ మానసిక సమస్యలు అనేటివి శని వల్ల ఏర్పడిన మానసిక సమస్యలకు ఇది కరెక్ట్ పరిహారం. లేకున్నా కూడా చంద్రుడు 6వ భావంలో 12వ భావంలో ఉంటే కూడా ఇలాంటి సమస్యలు చంద్రుడు 6th భావానికి అధిపతి అయినా 12th భావానికి అధిపతి అయినా కూడా ఇలాంటి మానసికమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇక మీరు జాగింగ్, వాకింగ్, రన్నింగ్ చేసేవారు ఆరోగ్యపరంగా సంతోషంగానే ఉంటారు. ఇంకోటి ఈ కలియుగం కూడా శని, రాహు, కేతువులకు సంబంధించింది. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకు ఇలా కష్టం పడితేనే కరెక్ట్ పరిహారం అవుతుంది దీనికి. అప్పుడు మానసికమైనటువంటి సమస్యలు దూరం. ఇక చంద్రుని గురించి సైకాలజికల్గా చూసిన, ఆస్ట్రాలజికల్గా చూసిన ఇది మంచి రెమెడీ అని. సర్వే జన సుఖినో భవంతు.